అబ్బాయి ఒకటి చెప్తాను అంటున్నారు అని ఏదో చెప్పారు. ఆయన నవ్వేశారు, నేను నవ్వేశాను. చాలా హ్యాపీగా అంటే ఆయనకేమీ మరణ వేదన లేదు. హీ డిడ్ నాట్ డై, హీ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ డెత్, హీ లెఫ్ట్ హిస్ బాడీ జస్ట్ లైక్ దట్. అంటే ఆయనకు ఒక ఇవాళ ఏంటి తిథి అని ఏకాదశి పౌర్ణమి ఆయన పౌర్ణమి ఇవాళ విధి ఇవాళ విధి అనుకో. ఆయన పోయింది మాకు ఇద్దరు మాఘమాసే. ఆయన పాల్గొన మాసం మార్చి 21. He was fully aware when he left. చెప్తున్నారు అబ్బాయి మరి పౌర్ణమి కదా పోయిన రోజు. పౌర్ణమిలో ఉత్తమైన గడియలు ఏవి? ఈ జ్యోతిషాస్త్రం ఏం చెప్తోంది అంటే 16వ కళను ఒకటి ఉంటుంది. అంటే కంప్లీట్గా 100% పూర్తవుతుంది. ఆ తర్వాత 100% పూర్తయిన తర్వాత పౌర్ణమి ఎంతసేపు ఉంటుంది? స్ప్లిట్ సెకండ్ ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 5 నిమిషాలు ఉంటుందా? ఉండదు కదా. సో అది ఆ క్షణం 16వ కళ, షోడశ కళ సంపూర్ణమైన చెప్తున్నారు. ఓహో, అయితే అదే బాగుంటుంది, అదే మంచి టైం. ఎన్ని గంటలు అంటే అది సుమారు 11 టైం చెప్పాను. సరే బాగా అని రుద్రాశ్వాన్ని నా మెడలో ఒకటేశారు, పెద్ద రుద్రాశ్వం. సరే అందరూ సాయంకాలం అప్పుడు 8 అయింది. అందరూ భోజనాలు చేసేసి ఇలాగే ఉంది. కళ్ళు ఇది ఈ కళ్ళు పెద్దగా ఉంది, ఈ కళ్ళు చిన్నగా ఉంది. ముక్కు కూడా ఉంది, పెద్ద ముక్కు, పెద్ద ముక్కు, తల జుట్టు సేమ్ అట్లానే ఫోటో. గడ్డ ఉన్నట్టు 2-3 రోజులు షేర్ చేసుకోకపోతే అలా ఉంది, అలా ఉంది. ఏదో ఆయన మన జ్ఞాపకం రావాలి, ఆయన దర్శనం ఇవ్వాలి అని ఏదో ఆయనకి పోయింది. పొద్దున్న 4 గంటలకే 4:30కి మొహం కడుక్కున్నాను. అప్పుడు వచ్చిందా? అప్పుడు ఆ తర్వాత మళ్ళీ నేను నిద్రపోయిన అనుకోవచ్చు, ఏదో నొప్పేది. అప్పుడు అదే కుర్చీలో కూర్చొని దర్జా కూర్చున్నారు జరిగకుండా చూసి. అబ్బాయి నేను ఒకటి చెప్తాను అని చెప్పారు. ఏదో ఏదో అన్నారు. ఆయన గట్టిగా నవ్వారు, నేను గట్టిగా నవ్వాను. బట్ వెరీ లైవ్లీ. ఆయన అసలు మరణ వేదన కానీ ప్యాంక్స్ ఆఫ్ డెత్ అంటారు. సింప్లీ వాక్డ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. కంప్లీట్ లైఫ్ అయిపోయింది. 104 years కదా, ఇంకా కొద్ది రోజులు. మార్చిలో చాలా ఈజీగా వెళ్ళిపోయాయి. అందుకు అసలు విచారమే లేదు. శివుడు కనపడి నీవు చేసిన ఆరాధన అంతా స్వీకరించాను, సంతోషించాను, ఏదో తృప్తి కలిగింది, ఏదో అట్లాంటి మాట. ఈ వ్యాజ్యంలో నువ్వు గెలవు, నీకు ఉన్నతమైన స్థానం వేరే ఉంది అంటే. అప్పుడు ఈ ప్రివీ కౌన్సిల్లో హైకోర్టు మెడ్రాస్ మధ్యలో తిరుగుతుంది కేసు. అక్కడి నుంచి ఒక క్వశ్చన్ వీళ్ళు వేస్తారు, వీళ్ళేమో 3 నెలల తర్వాత రిప్లై ఇస్తారు. అదేమో వాళ్ళు చాలా 1918లో ఫస్ట్ వరల్డ్ వార్ కంప్లీట్ అవుతోంది. అప్పుడు వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. లండన్లో జర్మన్ బాంబ్స్ వస్తే బకింగ్హామ్ ప్యాలెస్ మీద కూడా చిన్న బాంబు పడింది, చాలా చిన్నది. అది బాత్రూమ్ వీరికి ఎందుకు పడిపోయింది. అది చాలా కాలం వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. అది సింబల్ ఆఫ్ మెమరీగా. సరే అదంతా అయింది. కొంచెం పార్లమెంట్ ప్రివీ కౌన్సిల్ అంటే జడ్జెస్ యాక్చువల్గా జ్యుడిషియరీ కాదు. అది 4 పార్లమెంట్ మెంబర్స్ ఉంటారు, ఒక జడ్జి ఉంటారు. ప్రివీ కౌన్సిల్ అంటారు. ఇండియాలో
ప్రిన్సిలీ ఎస్టేట్స్, జమీందారీసు, రిచ్ జమీందారీసు, స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి కదా, వాళ్ళ డిస్ప్యూట్స్ లాంటివి వస్తే ప్రివీ కౌన్సిల్ వెళ్ళాలి. అందుకని వెళ్ళింది. ఇది చిన్న సంస్థానం కాదు, చాలా పెద్దది, చాలా ఫెయిర్ కేసు నాన్నగారికి. హైకోర్టులో అన్యాయం జరిగింది. 75,000 తీసుకున్నాడు జడ్జి, లాయర్ శ్రీనివాసయ్య గారు. నీకు కేసు గెలిపిస్తాను, నీకు జడ్జిమెంట్ నేను చేతో నీకు ఇస్తాను కదా అన్నాడు. సరిగ్గా 10 డేస్కి ఉంది ఫైనల్ హియరింగ్. ఆయనకి హైకోర్టు జడ్జి అయినాడు. ఇంకేం చేస్తాడు? అది పెద్ద అన్యాయం ఇచ్చాడు. ఐ వెరీ సారీ, నేనేం చేయలేను, డెస్టినీ ఈజ్ అగెన్స్ట్ యూ, బట్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కేస్, ఐ రికమెండ్ సంబడి. నాకు నేను ఎగ్జాంపుల్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి పేపర్స్ ఇస్తాను జడ్జికి, లాయర్కి అని అన్నాడు. శ్రీనివాసయ్య గారు ఆయన జడ్జి అయిపోయినాడు. హీరింగ్ కూడా ఆయన వినడానికి వీల్లేదు, దాని కేసు కదా. కానీ ఇంకెవరికో వేశారు. ఓల్డ్ఫీల్డ్ ఏమో జస్టిస్ ఓల్డ్ఫీల్డ్ చీఫ్ జస్టిస్, మళ్ళీ ఆయన బెంచ్కి ఇంకో 2 జడ్జెస్ ఉండవు, 3 జడ్జెస్కి వచ్చాడు. ఓల్డ్ఫీల్డ్ రాశాడు. నాకు చాలా మాటలు అర్థం ఏంటంటే, నాకు చాలా విచారంగా ఉంది. చాలా ఫెయిర్ అండ్ జస్టిఫైడ్ కేసు ఇది, దీనికి జస్టిస్ సరిగా జరగటం లేదు, ప్రాపర్ ప్రజెంటేషన్, ప్రాపర్ లాయరు దీనికి రాలేదు ఈ కేసులో. అవతల నాట్ దట్ ది అదర్ కేస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, జస్ట్ బికాస్ దిస్ కేస్ ఈజ్ నాట్ ప్రాపర్లీ రిప్రజెంటెడ్ బై ఎన్ ఎమినెంట్ లాయర్, I am forced to dismiss this case. And అని కూడా రాశాడు. బట్ I am sure some justice will be done in this case when appellate bench examines this properly. జస్టిస్ ఓల్డ్ఫీల్డ్ కొన్ని ప్రివీ కౌన్సిల్లో కొన్ని పేపర్స్ దొరికాయి మనకి. ఎట్లా దొరికాయి? ఎట్లా దొరికాయి? మెడ్రాస్ లా జర్నల్ అని అందులో వచ్చింది. సెన్సేషనల్ కేసు మెడ్రాస్. అవతల వాడికి ఏం లేదు, దరిద్రుడు వాడంతా. అక్కడ రాజమండ్రిలో ఒకడు ఉండేవాడు, చదువు సంజయ్ లేకుండా ఊరికే తిరుగుతూ ఉండేవాడు. అతనికి గ్రాండ్ ఐడియా వచ్చింది. జర్మనీ వెళ్ళి బ్రిటిష్ కరెన్సీ ప్రింట్ చేయించుకొచ్చాడు. 100 రూపీ నోట్స్, 10 రూపీ నోట్స్ ప్రింట్ చేసుకొచ్చాడు. అయితే దాంట్లో డిఫెక్ట్ ఏంటంటే బ్రిటిష్ నోట్ కంటే చాలా హైయర్ క్వాలిటీలో ఉన్నాడు. జర్మన్స్ కదా, ప్రైవేట్ ప్రెస్ సీక్రెట్గా ప్రింట్ చేసి ఇచ్చారు. అంత బాగాలేదు బ్రిటిష్ కరెన్సీ, అందుకని డిటెక్ట్ అయ్యాడు. వాళ్ళు ఈ వాటర్ జోగాయమ్మ గారికి దూర బంధువులు. ఆ ప్రింట్ చేసిన ఆ నోట్లు ఇచ్చాడు ఊర్లో అందరికీ ఎవిడెన్స్ ఇవ్వమని. తర్వాత 10 మంది దొరికిపోయారు, అవతల పారేశారు, తగలబెట్టుకున్నారు. అందరూ ఏడ్చారు, వాళ్ళు పెట్టారు. జర్మనీ వెళ్ళి ఒక ప్రైవేట్ సీక్రెట్ ప్రెస్లు ప్రింట్ చేసుకొచ్చారు. 100 రూపీ బ్రిటిష్ 100 రూపీ నోటు, 10 రూపీ నోటు. దాంతో డిఫెక్ట్ ఏంటంటే బ్రిటిష్ నోట్, ఇండియాలో బ్రిటిష్ నోట్ అంటే చాలా సుపీరియర్ క్వాలిటీ ఉంది. ఆ పేపరును దాంతో దొరికిపెట్టారు, అందుకే దొరికిపోయారు. అది తీసుకెళ్ళి ఊర్లాంలో పంచిపెట్టాయట ఎవిడెన్స్ చెప్పడానికి. వాటర్ జోగాయమ్మ గారికి పుట్టింటి బంధువుడు, ఆయన కజిన్ ఏదో అవుతాడు. ఆయన అరెస్ట్ అయినాడు. అంతా ఒక కవి పద్యం కూడా రాశాడు. నాకు జ్ఞాపకం, మా నాన్నగారు చెప్పేవారు, దొంగ నోట్లు, దొంగలు, దొంగ సాక్ష్యాలు జయప్రదంగా నడిచినాయి అని రాశాడు. కానీ ఆయన విచారం లేదు. నాకు చెప్పారు, నా కేసు చాలా స్ట్రాంగ్ కేసు, న్యాయం నా పక్షం ఉంది. జడ్జెస్ ముందర ప్రజెంట్ చేసే లాయర్ లేకపోయాడు. చాలా పెద్ద లాయర్ని ఎన్నుకున్నాం. 75,000 రూపాయలు ఇచ్చాం. ఇది 1917, 16 ఆ ప్రాంతంలో 75,000 ఇచ్చారు.
స్టేజ్ తర్వాత సంథింగ్ నాకు కరెక్ట్ ఇయర్ తెలియదు. అని అన్నాడు, చాలా కష్టపడి స్టడీ చేశాను, నేను నీకు హెల్ప్ చేయడానికి వీళ్ళైపోయింది, హైకోర్టు జడ్జి అయిపోతున్నాను నేను, నీకు కావాలంటే సగం మనీ రిటర్న్ చేస్తాను ఆ మోడల్ గ్రౌండ్స్ అని. ఇప్పుడు ఆ రోజు 37,000 మరి రిటర్న్ చేయడం అంటే 75,000. 300 రూపీస్లో 300 గజాలు ఒక పెంకుటిల్లు వచ్చేది, 300 రూపాయలు. ఇప్పుడు ఏ ఊరు? రాజమండ్రి లాంటి పెద్ద ఊళ్ళో, బెజవాడ ఊళ్ళో 300 గజాలు ఒక పెంకుటిల్లు ఇచ్చాను. పెంకుటిల్లు 300 రూపాయలు. అదే టైంలో 75,000 అంటే ఎంత మరి? ఎకరం 2 పంటలు వచ్చే భూమి 50 రూపాయలు. అలాగే మేము పాత్ర మేము అదే ఉదాహరణ కంటే వేలకు ఎకరాలు. ఆయన జీవితం అంతా చాలా పెద్ద ఫైట్స్, ఫెయిల్యూర్స్, అన్నీ ఫెయిల్యూర్స్. కానీ దుఃఖపడేది ఆయన అది బాగా. చాలా డబ్బు ఉంది, చాలా పొలాలు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, హౌస్ సైట్స్ ఉన్నాయి మెడ్రాస్లో, అన్ని ఊళ్ళలో ఉన్నాయి. బరహంపూర్ విచారమే లేదు, అది ఖర్చు అవుతుంది. ఎవరిది కాదు ఇది. ఇక్ష్వాకుల వంశమే పోయింది, నా వంశం గొప్ప ఏమిటో అన్నాడు ఆయన. వాళ్ళు రాజ్యాలు పోలేదా? నా రాజ్యం పోతే ఏం లెక్కలేదంట. వీళ్ళ ల్యాండే వీళ్ళకి అమ్మటానికి ప్రయత్నం చేశాడు సంధివర్షం. మనం వెళ్ళాం, ఇది గుర్లాం జమీందారులండి, ఇది వదిలేశారు వాళ్ళు, నువ్వు అమ్మటానికి, నీకే అమ్మటానికి. నాకు ఆఫర్ చేస్తున్నాడు, చాలా మంచిది, నువ్వే పెట్టుకోవాలి. ఏదో చాలా తమాషా జరిగింది. ఇవాళే కనపడ్డారు, మీరందరికీ ఆయన జ్ఞాపకం వచ్చాడు. మీ అందరికీ ఎట్లా జ్ఞాపకం వచ్చాడో ఆశ్చర్యం. ఏదో ఒక పోలిక అందులో కనపడే వరకు అందరికీ జ్ఞాపకం వచ్చాడు. ఆయన ఒకటి అనేవారు, హాయిగా సంస్కృత ఆంధ్ర భాషల్లో కవిత్వం రాసుకుంటూ నీ ఇంటలెక్ట్కి చాలా మంచి ఇంటలెక్ట్ ఇది, ఏదో యోగంలో కూడా అంతా చేశావు కదా, యోగంలో కూడా చాలా అచీవ్మెంట్ ఉంది నీకని చెప్తున్నారు కొందరు. అంతా నాకు తెలియదు. కానీ హాయిగా సంస్కృతం వామ ఇంత లైబ్రరీ ఉంది, మంచి కావ్యాలు నువ్వు రాసుకుంటూ లిటరేచర్ చదువుతూ ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈ జ్యోతిషం ఎందుకు నీకు, ఆ ఉద్యోగం ఎందుకు, కష్టపడే యోగం ఉంది, ఆ ఉద్యోగం ఎందుకు నీకు, ఈ జ్యోతిషం ఎందుకు, దేశాన్ని గురించి ఎందుకు నీకు, అంత కష్టపడే యోగం ఉంది నీ జాతకంలో. ఇదంతా అనవసరం. సుఖపడాలంటే దర్జాగా ఉన్న ప్రాపర్టీస్ లెక్క పెట్టి జాగ్రత్త పెట్టుకుని సంస్కృతంలో కవిత్వం రాసుకుంటాం, సంగీతం ఏంటో దర్జాగా సుఖంగా ఉండొచ్చు కదా, ఎందుకు బాధ. ఆయనకంతా పద్ధతి. ఊరు దిగగానే కనపడకపోతే మాత్రం ఆయనకు వచ్చేది చికాకు, రాఘవేంద్రని కనపడాలి. ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నా సంగతులు ఏమిటి? ఊరు నుంచి రాగానే వెళ్ళేవారు. ఆ తర్వాత ఊరు వెళ్ళే రోజు మధ్యలో ఊరికే కటియోగం చెప్పినట్టున్నారు, రాసారు బుక్ కదా, కటియోగం బుక్ మాత్రం చూపించినట్టున్నారు. చూపించారు, ఆయన రాజేంద్ర ఉంటే చూపించారు. ఆయన బాగా ఉన్నారా లేదు కానీ అదేదో డిస్కషన్ మాట్లాడుతున్నారు. ఆయనతో చాలా పెద్ద పెద్దవాళ్ళు భయపడేవారు ఆయనతో మాట్లాడారు. అంతే, మొదట్లో చాలా కాలం అయింది. ఆయన దానికి డొనేషన్స్ ఇచ్చారు, కాలేజీ మేనేజర్ గారు రన్ చేశారు, కాలేజీ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ సెక్రటరీగా పనిచేశారు, సరదా కోసం తెలుగు పండితుడిగా పనిచేశారు. తెలుగు పాఠాలు బి విద్వాన్కి ఫైనల్ ఇయర్లో తెలుగు విమర్శ ఏదో చెప్పేవారు. వాళ్ళేమో అప్పుడే ఇదివరకే హై స్కూల్ టీచర్స్గా ఉన్నారు వాళ్ళు. బి విద్వాన్ డిగ్రీ కోసం ఇక్కడికి వచ్చి చదువుకున్నారు ఈ కాలేజీలో. మరి వాళ్ళు అప్పుడే తెలుగు పండితులు కవిత్వాలు రాసేవారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటూ ఉండేవాడు. వాళ్ళకి ఫైనల్ ఎగ్జామినేషన్లో యూనివర్సిటీ పేపర్లో ఈయన సెట్ చేసిన పేపర్లో క్వశ్చన్ వేశారు, ఈ పద్యానికి తెలుగు వ్యాఖ్యానం రాయాలి అని రాశారు.
ఎండు ఉప్పు కప్పురబో ఒక పోలిక నుండి చూడు చూడు చురుసలు జాడ వేమన పద్యం అది పిల్లలకి చెప్పే పద్యం. అక్కడ ఈయన విద్యార్థులే ఉన్నారు కదా, వచ్చి కూర్చున్నారు. ఏమిటో ఎందుకు వచ్చారు? మాకు అర్థం కాలేదండి గురువుగారు, మరి ఆ పద్యం ఇచ్చారు ఫైనల్ చదువుకున్న వాళ్ళు పండితులు మేము, ఆ పద్యం మాకు ఇచ్చారు, మాకు అర్థం కాలేదు, ఎందుకు ఇచ్చారో కొంచెం అవమానంగా బాధపడ్డామండి మేము. అలాగా ఏది పోనీ ఇప్పుడు సమాధానం చెప్పు, నువ్వు చెప్పారు అంటే ఇప్పుడు మళ్ళీ మాట్లాడిస్తున్నాం, మళ్ళీ పరీక్ష చేస్తాను, పర్వాలేదు నేను గౌరవిస్తాను మిమ్మల్ని, సరిగా చెప్పాను. ఉప్పు కప్పురపు ఒక పోలిక ఉంది, చూడ రుసులు దాడవేరు అంటే ఏమిటి? ఏముందండి, చూడగా ఇదేమో చేదుగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది, అందుకనే మీకు రాలేదు తెలుగు అసలు. రుచులు అంటే నాలుక మీద పెట్టుకున్న రుచులా? చూడ అన్నమాట చూస్తే తెలుస్తుంది ఏమిటి. ఎందుకన్నారు చూడ అంటే ఏమిటి? సార్థక మాట పద్యానికి సార్థకత ఏమిటి? ఒకటి మొహంలో ఒకటి చూసుకున్నాడు. జాగ్రత్తగా చూస్తే రుచులు అంటే కాంతులు, వెలుగు. ఉప్పేమో మెరవదు, కర్పూరం మెరుస్తుంది. నోట్లో పెట్టుకున్న రుచి కాదయ్యా. అందరు సాష్టాంగ నమస్కారం పెట్టారు నలుగురు విద్యార్థులు. మాకు అర్థం కాలేదండి, పెద్దవారు మిమ్మల్ని ఈ ప్రశ్న అడగడమే చాలా అపరాధం చేశాం. మాతో రుచులు అంటే కాంతులు కదా, మీకు ఎంత మాత్రం తెలియదా? అది అంటే చూడ అంటే జాగ్రత్తగా చూస్తాను. రుచి చూడడానికి నోట్లో పెట్టుకుంటాడు, చూడ అందు బాగా 3 మాటలు చూడాల్సి వస్తున్నట్టు. పెట్టుకోగానే చేదును, పెట్టుకోగానే ఉప్పుగాను. ఎందుకు? చూడ రుచులు జాడవేరు. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. వీళ్ళు అందరూ ఒకలే ఉంటారు. పుణ్యపురుషులు బాములు వాళ్ళు సమానంగానే ఉంటారు. చూడగా పరిచయం అవగా కొంతకాలం వీడు మహాపురుషుడని తెలుస్తుంది. వెంటనే తెలుస్తుంది, ఆ వేషం తెలుస్తుంది, ఆ ముఖం చూస్తే తెలుస్తుంది. పుణ్యపురుషులు వేరే ఎలా ఉంటారు? అందరూ ఒకలాగే ఉంటారు చూడడానికి. కాబట్టి ఉప్పును కర్పూరం ఒక పళ్ళెంలో పెట్టి దూరం నుంచి చూస్తే ఏం తేడా తెలియదు. బాగా చూడగా తెలుస్తుంది. అంతే కదా, మీకు అర్థం కాలేదే విషయం. ఇప్పటివరకు ఎవరు తెలియదు. ఆయన ఇలా ఇప్పటికి పుల్లర్ శ్రీరామచంద్ర గారికి 100 years పూర్తి అయినప్పుడు ఆయన కూడా పిలిచాం. ఆయన విద్యార్థుడు ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యాడు. ఆయన చెప్పాడు ఈ కథ, ఇలా ఉన్నారు మా మాస్టర్ అంటే చాలా ఇప్పటికీ భయం. రా నువ్వు ప్రిన్సిపాల్ రిటైర్ అయ్యాడు కదా, చాలా గ్రంథాలు కూడా రాసావు నువ్వు. అబ్బాయి ఏం లేదండి, ఏలూరు పడమందిరా ఇట్లా కుర్చీలో కూర్చున్నారు మా నాన్నగారు, ఆయన కింద కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడ చాలా అబ్బాయి ఆయన అంటే ఇక్కడ బుక్ పడి ఉంటారు. 50,000 ఇచ్చారు అంటే 50 సడన్గా చచ్చిపోయినాడు. ఆ కొడుకేమో తినేశాడు, ప్రింట్ కాలేదు, ఏం కాలేదు. కొడుకు రాలేదు, బతుకున్నప్పుడు వచ్చాడు. నేను చేయిస్తానండి, అదే మీరు ఇంత డబ్బు ఇచ్చారు, అది 50,000 ఇచ్చారు. ఆ రోజులో ఎప్పుడూ 12 ఏళ్ళు అదే అయింది. ఇలా వేశారా? చూడలేదు. అది కూడా చూడగా కర్పూరం అయిపోయింది. ఆయన ఇచ్చాడు, ఆయన ఇస్తే ఆయన చేతికే డబ్బు ఇచ్చాడు. ఏదైనా ఆయనతో మాట్లాడడానికి భయపడాలి. బీళ్ళు వచ్చారు, ఒక మాట వంటలో కూర్చున్నారు, కాస్త పాలు పొంగింది, ఇలాగే తగలెట్టేస్తారు అంటే రోజు పొంగిపోయారు. రిమార్క్ చేశాడంటే అందరూ షార్ప్ కమెంట్, చాలా షార్ప్ మనిషి. మనిషితో మాట్లాడడం కష్టం. బాగా పొంగినప్పుడు వస్తే ఆయన గుర్తొస్తుంది, చెప్తూ ఉంటారు దాంట్లో తాతగారి రాన్న.
1908 పట్టాభిషేకమైన 6 నెలలకి పెళ్ళి. ఫిబ్రవరిలో ఉపనయనం అయింది. 1900 8వ సంవత్సరం. పాండవులకి రాజ్యం పోయి అడవులు పాలయ్యారు. రాముడేమో అడవుల్లో తిరిగాడు రాజ్యం లేకుండా. నాది ఇచ్చేమంత రాజ్యం పోతే నేను దుఃఖపడతాను, నాకేం కష్టం, ఇది లెక్క ఏంటిది, మన చరిత్రలో ఏం కాదు ఇది. అదే 1947 రాగానే మెడ్రాస్ ఏమో గవర్నమెంట్ అసెంబ్లీలో పాస్ చేస్తారు. ఇప్పుడు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ కాలేదు. ది గవర్నమెంట్ ఆఫ్ మెడ్రాస్ జమీందారీ అబాలిషన్ యాక్ట్ ఆఫ్ 1948 అన్ని జమీందారీ అబాలిష్ చేశారు. వాళ్ళు ఏం చేసేయలేదు, అప్పులు పాలి కష్టాలు పడి తీర్పుదని కేసులు అరెస్ట్ అయ్యి అడిగితే సగం జమీందారు ఇచ్చి ఉండేవారు, సగం తీసుకోకపోతే. ఆ కుటుంబంలో సెకండ్ జనరేషన్ని ఇంకొకటి ఉంది. నేను పోషించానని చెప్పచ్చు. ఒక ఆవిడ 14 years 13 years పిల్లలు చదివించి పెళ్లి చేయడానికి కూడా హెల్ప్ చేసి, ఒక్కొక్కరు వాడిని చదివించి వాడికి ఇంజనీరింగ్ పాస్ చేయించి మొత్తం ఫైనాన్స్ ఇచ్చారు. వాడని తల్లి మాత్రం మాట్లాడతాడు పిల్లలని, తల్లితో మాట్లాడు వచ్చి దండం పెట్టుకోవచ్చు. తమ్ముడు భార్య కూడా మాట్లాడదు, ఆవిడకి తెలుసు, ఆవిడ కూడా వచ్చింది కానీ మాట్లాడరాడు. వాళ్ళకి అందరికీ ఏం కానీ వాడు మాట్లాడతారు, గట్టిగా ఫీల్ అవుతారు కదా, అది కాంప్లెక్స్ ఉంటుంది లోపల. వాళ్ళ తండ్రి చేసిన ఏం మాట్లాడతారు, మాట్లాడడం కష్టం. వాళ్ళు మాత్రం ఏం బాగున్నారు, అన్నీ పోగొట్టుకుని. అయ్యో వాళ్ళకి ఇల్లు నడవడం కష్టమైపోయింది. క్లియర్గా చెప్పింది ఆ అమ్మాయి, మీరు ఇస్తేనే తింటున్నామండి, లేకపోతే లేదండి, ఇంట్లో భోజనానికి లేదు. నాన్నగారు మీరు ఇస్తే తింటున్నామండి, లేకపోతే ఇంట్లో భోజనానికి గతి లేదు, పిల్లలు స్కూల్ ఫీజు లేదండి, ఎలాగో మళ్ళీ మీ పంచని చేరామండి. సరేలే ఎక్కువ మాట్లాడుకో, అడిగితే అడిగిస్తే తీసుకో. ఆ రోజుల్లో తల్లికి 1500 సరిపోయేది భోజనానికి. 2000 చేశాను, 3000 చేశాను, 4000 చేశాను, చాలా ఇచ్చాను. పిల్ల పెళ్లి కూడా బంగారం ఇచ్చాం. బంగారం ఇచ్చారు, 50,000 ఇచ్చారు అన్నమాట ఆ పిల్లాడి చదువు కొరకు. బట్టలన్నీ ఇచ్చాం పెళ్ళికి, బట్టలు బంగారం. ఆ కుటుంబం పైకి వచ్చింది ఇప్పుడు పర్వాలేదు. అమ్మాయి పెళ్ళి అయింది, అబ్బాయికి ఉద్యోగం. ఫారెన్ ఉన్నాడు అనుకుంటా, ఎక్కడెక్కడ బెంగళూరులో పార్ట్నర్, అక్కడ బెంగళూరులో ఉద్యోగం ఉన్నాడు. అసలు ఎండ వచ్చినట్టు మబ్బుగా ఉంది మళ్ళీ. ఈద్రియా దాదాపు ఈద్రం అంటే ఆ మబ్బు అక్కడక్కడ నల్లని ప్యాచెస్ ఉంటాయి, తెల్లగా ఉంటుంది మొత్తం. వర్షం వస్తుందనుకుంటారు, రాదు. అది తప్పన అంటే వేడి, అందులో తర్వాత వచ్చే వేడి రెండు కూడా రుద్రుని స్తోత్రం చేస్తాయి. అనుష్ఠానం కాలేదా ఇంకా? ఎవరిది కాదు, నాది కాదు. మీరేమో 8:30కి విభూతి పెట్టిన పూజ అయిపోయింది చెప్తే నేను ఎంత జలసి ఉంటుందన్న. ఈరోజు మిమ్మల్ని ఆ జలసితో నాకు దుఃఖం కూడా అవుతుంది. హడావిడి చేస్తున్నారా? విజయ్ డౌన్ లేవలేకపోతున్నాడు. ఎవరు? విజయ్ వేస్తే వీక్నెస్ పడిపోతుంది. ఎందుకు? వాడికి జ్వరం, బాడీ పెయిన్స్, ఫీవర్ ఎక్కువ లేదు, కడుపు బాగాలేదు. ఏమి ఇచ్చావు ముందు?
కార్బోవేజ్ ఇవ్వాలి. కార్బోవేజ్ అందరికీ పోస్తున్నారు. కాబోయే సీసా అయిపోతుంది. అన్ని మాటలు అక్కర్లే, ఒక డోస్ ఇచ్చి 2 hours ఉంటుంది. ఇచ్చాము డోస్ అందరికీ ఇచ్చాం. కడుపు నొప్పి ఏమన్నా ఉందా? ఇంకా అలా లేదు అనీజీగా. అనీజీతో మొదలవుతుంది అది. వాడి వీక్నెస్ యాంటీ-ఫ్లూయిడ్ ఒకటి. వీక్నెస్ యాంటీ-ఫ్లూయిడ్ ఉంది ఇక్కడ. యాంటీ-ఫ్లూయిడ్ లేదండి. రమణ గారి ప్రిస్క్రిప్షన్స్ మనవి టోటలీ డిఫరెంట్ కదా. మనం వాడే మందులు ఆయన చాలా వరకు వాడాం. ఆయన వాడే మనం వాడాం. కొన్ని మందులు లేవు అన్నమాట. యాంటీ-ఫ్లూయిడ్ నేను తెచ్చుకున్న దాంట్లో ఆవిడకని కలిపిన దాంట్లో ఉంది. అదే ఇచ్చాను మనం. ఆ డబ్బాలో ఉండాలి. డబ్బాలో లేదు. మీ డబ్బాలు నా డబ్బాలు ఇచ్చాను. యాంటీఫ్లూయిడ్ నా దాంట్లో ఉంది. అందులో మనం వాడే కొన్ని లేవు. కానీ ఇవన్నీ అనుష్ఠానం అవ్వలేదు కాబట్టి సంతోషంగా ఉన్నాను. అబ్బా, నా కడుపు నొప్పితో మాకు తెచ్చుకుంటే కూడా సంతోషం ఉంటుంది. మీరు కూడా కూర్చో. ఏంటి నాది అవ్వలేదు కదా సాయి? ఇట్లా కూర్చోవడం బాగుందండి అంతే. కళ్ళు పెద్ద చేసి అడిగితే భయపడరా? లేదు, మీ గురించి అంటలేదు. ఇలా చుట్టూ కూర్చోవడం బాగుంది. రాధక్క మామూలు కాదు. మరి ఉన్నది కరెక్ట్ చెప్పారు. గురువాడ చెప్తారా గురుగారు? ఇలా అడిగిపోతున్నారు చెప్పాలి. ఎవరి లేదు అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ చెప్పాలి. రాగమ్మ ఇంటి పేరు ఏం తెలుసు కదా? నాగ వరపు చెప్తుంటుంది అంటే నాగదేవత వరంతో పుట్టారు వాళ్ళు. అవును అందరూ ఇంకేదేనంటే మన అందరిలా కాదు. ఎందుకు గురుగారు అన్ని పోయిపోయి నాకు అవును. ఆ మాటకు అర్థం అది. ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు బాగా మొక్కుబడి దత్తపాలు అవి చేస్తే ఒక పిల్లవాడు పుట్టుండొచ్చు. ఊరి పేరు నాగవరం అనే ఊరు. అది గ్రామం సరే, ఆ ఇంటి పేరుకి అలాంటిది ఏదో పేరు వస్తుంది. ఆ పేరే ఈ గ్రామానికి వస్తుంది. ఏంటి ఏం చేస్తున్నాడు విజయ్? పడుకోవడానికి వస్తే పడుకున్నాడా? వాళ్ళు ఒళ్ళు నొప్పులు ఎక్కడ ఇచ్చావా? సడన్గా ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే ఫీవర్ మొదలు. పొద్దున్న లేచాడు స్నానం అయితే ఎక్కనైట్ 2 మార్లు రిపీట్ చేయి 1 hourలో. ఒళ్ళు భారం అయితే తగ్గుతుంది. తర్వాత ఎప్పుడో తర్వాత ఎందుకైనా అయితే బ్యాక్టీరియా ఫీవర్ సెడ్రో అండ్ హై ఫీవర్ ఉండదు. ఏం కాదు, అతని శరీర తత్వం వేరు. హై ఫీవర్ రాదు, ఒళ్ళు భారంగా ఉంటుంది. ఆకాశగా వాడు అలా వీక్ అయిపోయాడు. సడన్ గా వీక్నెస్ వాడికి అసలు. నాకు వాడు అంత ఎంత మనుషులు. కార్బోవేజ్ ఒకటే ఇచ్చాను. పొద్దున్న లేచాడు స్నానం అయిపోయింది. స్టమక్ మీద పనిచేస్తుంది. వీక్ అన్నట్టు పడుతుంది. తలనొప్పి ఒడినొప్పులు వీక్నెస్. ఒకటే కరెక్ట్ మందు. తింటం లేదని మాట్లాడుకుంటున్నాం మనం. చిన్నప్పుడు చెప్పాలి తినాలని చెప్పి, దాని లోపల వీక్నెస్ దాని లోపల లేచి నిలబడి